లడ్డూ కల్తీ రగడ ఇంకా జరుగుతూనే ఉంది. మొదటి దఫా కంటే ఇప్పుడు ఇంకెక్కువ మంటలు రేగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు మళ్ళీ ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ మంటలు రాజుకున్నాయి. ఎవరో ఉలికి పడుతున్నారు. ఆ ఉలికి పడుతున్న వ్యక్తులు దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ రగడ ఇవన్నీ చేస్తున్నారు. అంతవరకు క్లారిటీ. అయితే ఉలికి పడుతున్నది ఎవరు? ఇటు ప్రభుత్వమా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అనేది తేలాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ ఇష్యూలో ఆనాడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి ప్రసాదాలు తయారు చేశారు, లడ్డు కల్తీ అయిందని ఆనాడు చెప్పారు. అది చాలా వైరల్ అయింది. దాని మీద రకరకాల రాజకీయ చర్చలు, గొడవలు ఇవన్నీ చూసాం మనం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని నియమించింది. ఆ సిట్ అంతా చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారని, లేకపోతే చంద్రబాబు నాయుడు బంధువులు ఉన్నారని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇష్యూని సీరియస్గా తీసుకుని సిబిఐకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ మేరకు సిబిఐ అండ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు కలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటై దాన్ని దర్యాప్తు చేశారు. చేసి లాస్ట్ వీక్ నెల్లూరు ఏసీబీ కోర్టులో దాని ఛార్జ్షీట్ వేశారు. దాదాపు 270 పేజీల ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్ వేసిన దగ్గర నుంచి అసలు విషయం మొదలైంది. ఏంటి అది అని అంటే, ఈ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ముందు ఎవరు రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ రియాక్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఛార్జ్షీట్లో కొవ్వు లేదన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చీల్చాలి, చెండాడాలి, వంకాయలు కోసినట్టు కోసి మసాలా, ఉప్పు, కారం పెట్టాలని పేర్ని నాని గారు ఏలూరు మీటింగులో మవాకులు చవాకులు మాట్లాడారు. కొవ్వు లేదన్నారు కానీ కల్తీ జరగలేదన్నారని పేర్ని నాని అనలేదు. ఆ తర్వాత ఇక అలా సాగింది. వైసీపీ నేతలు మాట్లాడడం, దాని మీద ఇటు ప్రభుత్వ వైపు నుంచి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళు దాంట్లోంచి రంగంలోకి దిగారు. అసలు ఏంటి సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏంటి, వీళ్ళు ఇలా ఎందుకు చెలరేగిపోతున్నారు, ఇది నిజమా అనేది ప్రభుత్వం సహజంగానే ఆరా తీసింది. సిట్ ఇచ్చిన నివేదిక, వేసిన ఛార్జ్షీట్ స్టడీ చేసిన ప్రభుత్వానికి విషయం అర్థమైంది. ఛార్జ్షీట్లో సిట్ పేర్కొన్న అంశాలని వైసీపీ నేతలు కానీ, ఈ పాపానికి ఒడిగట్టిన కొందరు వ్యక్తులు కానీ దాన్ని ఇష్యూను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది క్లియర్గా ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని కూటమి పార్టీలకు అర్థమైంది. అర్థమై ఆ మేరకు ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేశారు. దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి, లేకపోతే జనం అదే నిజం అనుకుని నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం జరిగింది అనే దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే కూటమి పార్టీల కార్యకర్తలు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. లడ్డూలు కల్తీ చేశారు, ప్రసాదాన్ని కల్తీ చేశారు, అసలు నిజం బయటపడింది, సిబిఐ నివేదిక తేల్చిందని ఫ్లెక్సీలు అవి పెట్టారు. ఇక దీని మీద ఫ్లెక్సీలు తీసేయాలని వైసీపీ చేసిన గొడవ, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు, దాని మీద వీళ్ళు వెళ్ళి దాడి చేయడం, ఇక్కడ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడం, అరెస్టులు, ఇదంతా ఇక తెలిసిందే. నిన్న మొన్న అంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇష్యూ ప్రభుత్వం టేకప్ చేసింది చాలా సీరియస్గా. ఇవాళ క్యాబినెట్
సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయి దృష్టి దీని మీదే పెట్టారు. ఈ పెట్టడానికి అంశాలు రెండు. ఒకటి, సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏమని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక 11 పేజీలు, వేసిన ఛార్జ్షీట్ ఏమో 270 పేజీలు. ఈ 11 పేజీల నివేదిక ద్వారా అసలు ఏంటి, ఎక్కడ కల్తీ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు నిందితులు, దీని మీద ఇది జరిగింది. దానికి తోడు కింది స్థాయి ఉద్యోగుల్ని లేదా ఒక మిడిల్ స్థాయి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళ వరకే సిట్ ఇచ్చేసింది తప్ప ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు కూడా ఈవో కాబట్టి ఆయనని బదిలీ చేయాలని ఇట్లా ఇంకొక 2-3 అధికారులను చేశారు తప్ప ఎక్కడా కూడా ఆనాటి బోర్డు పెద్దలని సిట్ నిందితులుగా పేర్కొనలేదు. దీని మీద ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎలాగైతే లిక్కర్ స్కామ్లో అసలు సూత్రధారి, పాలసీస్ని మార్చిన వ్యక్తి, ఎవరు మార్చినా ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని, ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని, అలాగే అప్పుడున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి అదే సూత్రం ఇక్కడ ఎందుకు వర్తించదు? పాలసీ మేకర్స్ టీటీడీ పెద్దలైనప్పుడు వాళ్ళకి ఎందుకు వర్తించదు? సంతకం చేసిన సింగల్ని చేస్తారు, బదిలీ చేస్తారా, నిర్ణయం తీసుకున్న వైబీని వదిలేస్తారా అనేది ఎంతో ఇవాళ వచ్చిన కథనం ఇవాళ క్యాబినెట్లో పెద్ద దుమారం రేపింది, రాష్ట్రంలో కూడా. దాని మీద చర్చించారు. దానికి ఒక స్పెషల్ కమిటీని కూడా నియమించింది క్యాబినెట్. వీళ్ళు దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని. వెంటనే క్యాబినెట్ జరుగుతుండగానే కీలక మంత్రులు బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతోంది, సిబిఐ ఛార్జ్షీట్లో ఏముంది అనే అంశంతో పాటు ఇప్పుడు క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంది అనే దాని మీద మనకు అప్డేట్స్ కూడా ఉన్నారా? ఓకే, క్యాబినెట్కి సంబంధించిన సమాచారం ఏముంది అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే వైసీపీ తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది, చూస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు. రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అక్కడ దాడులు జరిగాయి కాబట్టి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు రేపు. ఎల్లుండి జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని పరామర్శిస్తారు. నో డౌట్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా రాజు వెడలే రభసకు అన్నట్టే ఉంటుంది కాబట్టి ఆ రభసగానే ఉంటుంది. దీన్ని మనం ఏమి అండర్ ఎస్టిమేట్ వేయడానికి లేదు. ప్రభుత్వం ఎలాంటి ఎస్టిమేషన్స్ కానీ, ప్రభుత్వం ఎలాంటి అంచనాల్లో ఉంది, ఎలాంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నడుస్తూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అయిపోతున్న స్కెచ్ ఎలా ఉండబోతుంది, వీటి మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే కాసేపట్లో టీడీపీ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ స్కెచ్ ఏంటి, ఎలాంటి ప్రచారం చేసుకోబోతున్నారు అనే దాని మీద వాళ్ళ క్యాబినెట్ దీని మీద ఏం డిస్కస్ చేసింది, ఏం డెసిషన్ తీసుకుంది అనేది మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, క్యాబినెట్ ఇవాళ దీన్ని టేకప్ చేసింది కదా, చాలా కీలకంగా చాలాసేపు దీని మీదనే చర్చించింది. సమావేశం జరుగుతున్న మధ్యలోనే మంత్రులు బయటకు వచ్చి మీడియాకు బ్రీఫ్ చేసి వెళ్ళారు. ఏంటి అవుట్కమ్ ఏంటి క్యాబినెట్ వైపు నుంచి? వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. ఈరోజు కేబినెట్ ఎజెండాను కూడా పక్కన పెట్టి దాదాపుగా 3.5 గంటల పాటు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యిలో రసాయనాల మిశ్రమం, యానిమల్ ఫ్యాట్ కలవటంపై ప్రధానంగా చర్చించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటంతో పాటు ఈ శ్రీవారి ఆలయం ప్రతిష్ట ప్రాభవాన్ని కోల్పోకుండా చూడాలి అని చెప్పి కూడా వీళ్ళు భావించినట్టుగా కూడా మంత్రులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా కేబినెట్ ఎజెండాను పక్కన పెట్టి 3 అంశాలను చర్చించింది. ఒకటి, నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవటానికి సంబంధించి సిట్టు రూపొందించిన నివేదిక, అందులో ఉన్న అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన 11 పేజీల నివేదికలో ఏముంది అనేది నెంబర్ 1. నెంబర్ 2,
అసలు సంతకం చేసింది సుబ్బారెడ్డి అయితే శిక్ష సింగాల్ ఖాన్ అని చెప్పి ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చించారు. అంటే మీరు కూడా గతంలో డిబేట్ చేశారు. ఈ డిబేట్లో పాత్రదారులు వచ్చింది కానీ సూత్రధారులు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ని ఒకసారి కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత ఆ తర్వాత దాంట్లో పరిశీలించి అసలు సూత్రధారులు ఎవరనేది తేల్చాలి. దీనికి సంబంధించి ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఒక నివేదిక పంపించిందో ఆ నివేదిక 11 పేజీల నివేదికను పరిశీలించిన తర్వాత ఒక విచారణ కమిటీని నియమించి ఆ కమిటీ ముందుకి ఈ అధికారులను కూడా పిలిపించి ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఒత్తిడి మేరకు కూడా ఈ విధంగా తలూపారు అనేది కూడా తేల్చాలి అన్నది నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఈ నివేదిక రాకముందు సిబిఐ ఛార్జ్షీట్ ఇంకా కాగ్నిజెన్స్లోకి తీసుకురాకముందే వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారం. అసలు ముందు నెయ్యిలో కల్తీ లేదు అని చెప్పారు. ఆ తర్వాత నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి తేలిన తర్వాత యానిమల్ ఫ్యాట్ లేదు, యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు ఎలా చెబుతారు అని కూడా ప్రచారం చేశారు. యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లోని 35వ పేజీలో ఉంది అని కూడా ఈరోజు మనం మీడియా సమావేశంలో చెప్పారు. అంతకు ముందు కూడా తేలింది. ఈ 35వ పేజీలో ఎన్డీడీబీ ఇచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది కూడా తేలింది అని కూడా ఇచ్చారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎన్డీఏ కూటమికి పక్షాలకు సంబంధించిన మంత్రులంతా కలిసి కూర్చొని దీన్ని ఒక కార్యాచరణ ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళ్ళి ఏ విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీశారనే చెప్పడంతో పాటు సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఏముంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన నివేదికలు ఏముంది అనేది ప్రజలకు వివరించాలి అని కూడా నిర్ణయించారు. ఈ 3 అంశాలపై ముందు కేబినెట్ 11 గంటలకు జరగాల్సి ఉంటే 12:15కి 12:15 వరకు అంటే గంటంబావు పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, పయ్యావుల రెండు కీలకమైన అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ లో సిబిఐతో పాటు రాష్ట్ర పోలీసు నుంచి కూడా 2 పోలీసు అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు చర్చ అంతా ఏంటి అంటే కేవలం కింది స్థాయి ఉద్యోగుల్ని జస్ట్ మిడిల్ ర్యాంక్ అధికారులు మాత్రమే బాధ్యులను చేశారు. ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరిని, అది టీటీడీ బోర్డు పెద్దలు కావచ్చు లేకపోతే ఈవోల స్థాయిలో వాళ్ళని కానీ ఎవరిని బాధ్యులు చేయలేదు కదా ఛార్జ్షీట్ లో. మరి దాని మీద వీళ్ళు ఏమైనా డిసెంట్ పెట్టారా? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆ సిట్ లో ఉన్న పోలీసులు అధికారులు వాళ్ళు ఏమైనా డిసెంట్ పెట్టారా అనే దాని మీద ఏమైనా సమాచారం ఉందా అనేది ఒక పాయింట్. రెండవది, ఇవాళ కేబినెట్ డెసిషన్ తీసుకుంది, దీని మీద ఒక విచారణ కమిటీని వేయాలి అని తీసుకుంది. సుప్రీంకోర్టే సిట్టు వేసిన తర్వాత ఆ సిట్టే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇంకా ఈ విచారణ కమిటీ ఏం నిర్ణయిస్తుంది, ఆ విచారణ కమిటీలో ఎవరు ఉంటారు? ఓకే, ఈ విచారణ మీరు సుప్రీంకోర్టే చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ చెల్లుబాటు అవుతుందా లేదా అనే దాని మీద ఒకవేళ ఎవరైనా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే అది నిలబడుతుందా? కమిటీ ఉంటుందా? ఓకే, మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగా జట్టి గోపీనాథ్ వీళ్ళంతా ఉన్నారు అని కూడా అనేది. అయితే దీనికి సంబంధించి ఇది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఎంక్వైరీ. అందువలన సిబిఐ డైరెక్టరు కేవలం ఛార్జ్షీట్ ఫైనలైజ్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సందర్భంగా ఏమని అభ్యంతరాలు లేవనెత్తారు ఏంటి అనేది ప్రధానమైన అంశం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంప్లీడ్ అవ్వొచ్చా అనేది ఒకటి ప్రధానంగా చర్చించారు. ఎవరైనా పిటిషన్ వేస్తే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి ఇంప్లీడ్ ఇవ్వచ్చా అనేది రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని పిలిపించి కేబినెట్కి పిలిపించి మాట్లాడారు. నెంబర్ 1 అంటే ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంటే ఇంప్లీడ్ అవ్వాలనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈ విచారణ కమిటీ ఎందుకు అని అంటే అకార్డింగ్ టు నేచురల్ జస్టిస్ ఏంటంటే ఎవరైతే అధికారులకు సంబంధించి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ముందు, అంటే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కానీ క్రిమినల్ కేసు కానీ ఫైల్ చేసే ముందు వాళ్ళ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి యాజ్ పర్ ద జిఏడి ప్రొసీజర్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఈ కమిటీ ఫైండింగ్స్తో పాటు ఈ కమిటీ చాలా షార్ట్ టర్మ్, కేవలం 1 వీక్ to 10 daysలోనే రిపోర్ట్ ఇవ్వాలి అంటున్నారు. ఈ కమిటీ ఫైండింగ్స్లో అసలు టెండర్ నిబంధనలు 2020
ఫిబ్రవరి 29వ తేదీన ఎందుకు మార్చారు అని అనేది, ఏది నెయ్యి క్వాంటిటీ కానీ లేకపోతే టోటల్ కెపాసిటీ ఆఫ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ కానీ, ఏదైనా కూడా సుప్రీం కోర్టు నియమించిన, ఓకే నేను ఆ పాయింట్ కే వస్తా, అదేదైనా కూడా ఈ ప్రభుత్వం నియమించే కమిటీ దానికంటే గొప్పదైతే అనుకోలేం కదా. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మంత్రులు ఆఫ్ ది రికార్డుగా ఈ ఫైండింగ్స్ అన్ని కూడా ఈ విచారణ కమిషన్ ఏదైతే నిర్ణయించిందో ఆ పాయింట్స్ అన్ని తీసుకొని కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్న సిట్టు దృష్టికి తీసుకువెళ్లి దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైనల్ ఫామ్ లో వేశారో దానికి మళ్ళా ఇంకొకటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయమని చెప్పి అడిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా లీగల్ గా ఈ రోజు అడ్వకేట్ జనరల్ అడిగి తెలుసుకున్నారు. ముందు ఈ కమిటీ షార్ట్ టర్మ్ లో ఉన్న ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వెంకటకృష్ణ గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిజానికి సిట్టు వేసిన ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గానే ఉంది, ఎన్ని రకాల పాపాలు జరగాలో అన్ని రకాల పాపాలు జరిగిపోయాయి లడ్డూ తయారీలో. నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే లేదు అనేది తేల్చారు. జంతువుల కొవ్వుకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా నేను 4 రోజుల క్రితమే నేను చెప్పాను, అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దీంట్లో కూడా ఉంది, ఛార్జ్ షీట్లో కూడా. దాంట్లో ఒకసారి 5వ డాక్యుమెంట్ ఒకసారి డిస్ప్లే చేయండి, డాక్యుమెంట్ నెంబర్ 5. దాంట్లో మీరు ఒకసారి చూస్తే డాక్యుమెంట్ నెంబర్ 5 డాక్యుమెంట్ నెంబర్ 5 ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా వాళ్ళు ఇచ్చిన దీంట్లో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 10% కంటే తక్కువ యూసేజ్ కనుక ఉన్నట్లయితే యానిమల్ ఫాట్స్, అది జంతు కొవ్వైనా లేకపోతే ఫిష్ ఆయిల్ అయినా పంది కొవ్వైనా ఏదైనా 10% కంటే తక్కువ ఉంటే, అలాగే ఇంకొక ఇది కూడా ఏంటంటే 120 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఆ శాంపిల్ని కనుక హీట్ చేసినట్లయితే, వేడి చేసినట్లయితే వాటిలో కూడా ఆ ఫ్యాట్స్ డిటెక్ట్ అయ్యే అవకాశం లేదు. అదే సమయంలో మనకి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు చూసుకున్నట్లయితే ఫస్ట్లోనే 16 జూలై 2024, అలాగే 23/7/24 వీటిల్లో ఇచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్ నెంబర్ 1 ఛార్జ్ షీట్లో 35, ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35 అండి. ఈ 35 పేజ్లో చాలా క్లియర్గా రెస్పెక్టివ్లీ విచ్ షోస్ ఘీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్, ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా కోట్ చేసింది, కోట్ చేస్తూ తన కంక్లూజన్స్ని ఇచ్చింది. ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ దీస్ శాంపిల్స్ ఆర్ ప్రైమరీలీ ఏ మిక్చర్ ఆఫ్ పామ్ ఆయిల్ అండ్ ఆర్ పామ్ స్టెరిన్ విత్ పామ్ కెర్నెల్ ఆయిల్. వీటితో తయారైన ఒక ఆయిల్, ఒక మిశ్రమంగా ఒక కంక్లూజన్ ఇచ్చింది. కంక్లూజన్ ఇస్తూ the results suggest that the samples of ghee from TTD mainly contains vegetable oils and or fats of plant origin and possibility for presence of fat from animal origin, ghee, tallow, lard or fish oil appears very less. జీరో అనలేదు, వెరీ లెస్ అంది. ఎందుకు వెరీ లెస్ అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళే ఇచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే
10% కంటే తక్కువ యూజ్ చేస్తే లేదా 120 degrees టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే వాటి డిటెక్షన్ కష్టం అనేది చాలా క్లియర్గా నోట్ చేశారు. 10% కంటే తక్కువ యూజ్ చేస్తే అని. దానికి వైసీపీ ఏమీ లేదు అని చెప్పింది. ఓకే, జంతు కొవ్వు కలవలేదు అని జబ్బలు తెరుచుకోవడం తప్ప కల్తీ జరగలేదు అని మాత్రం కల్తీ జరిగిందని ఒప్పుకున్నా. సుబ్బారెడ్డి గారు కూడా అన్నారు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు కల్తీ అయ్యింది కానీ జంతువుల కొవ్వు లేదు అంటారు. అంటే కల్తీ జరిగితే ఓకేనా? పోనీ అనుకుందాం, మీ మాట ప్రకారమే, వైసీపీ నాయకుల మాట ప్రకారమే కల్తీ అయితే ఓకేనా? మీకు సమ్మతమా? మీకు ఆమోదయోగ్యమా? భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడుతున్నారు. కొవ్వు లేదంట, కల్తీ అయ్యిందంట. అంటే ఏంటి? దీన్ని బేస్ చేసుకుని మీరు పెద్ద రప్చర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో దీని మీద మాట్లాడదాం. మనతో ఉన్నారు ముందుగా గఫూర్ గారు ఉన్నారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. గఫూర్ గారు, ఇది ఈ క్యాబినెట్ ఇవాళ దీని మీద చాలాసేపు చర్చించిన తర్వాత దీని మీద ఒక విచారణ కమిటీ వేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటువైపు వీళ్ళేమో కల్తీ జరిగింది కానీ కొవ్వు లేదట అనేది వీళ్ళ వెర్షన్. దానికోసం ఇంకా దాన్ని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతున్నారు వీళ్ళు. సో మీ ఇనిషియల్గా మీ విశ్లేషణ ఏంటి ఈ వీళ్ళిద్దరి వైఖరి మీద? కృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి విషయం ఏమంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో యాన్యువల్ ఫ్యాట్ ఉంది అనేటువంటిది మొట్టమొదట ఎస్టాబ్లిష్ చేసినారు వాళ్ళు. అవును, ఎన్డీడీబీ అనేది మన డైరీ, మన గవర్నమెంట్ డైరీ కాదు కదా, అది గుజరాత్ లో ఉంది, వాళ్ళ యొక్క ల్యాబ్. మరి అక్కడికే ఆ పాత శాంపుల్ పంపించి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళు ఇంకో చోట ఉండేటువంటి ల్యాబ్కి ఏదో పంపించినారు. దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అనేటువంటిది వచ్చింది. శాంపుల్ మారిన ఫలితం మారుతుంది కదండి. డెఫినెట్ గా మారుతుంది అంటున్నా. అదే 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 ఇప్పుడు మొదట ఇదేం వైసీపీ దుర్మార్గం చేసిందనే ఉద్దేశంతో పంపలేదు కదా. పంపింది ఏమిటి? కల్తీ జరుగుతుంది. ఇప్పుడు ఆ లడ్డు ఆ పోటు కార్మికులు ఉన్నారు కదా, లడ్డు తయారు చేసే వాళ్ళు అప్పుడు ఈవోకి చెప్పారట. వాళ్ళు ఏదో ఈవో స్పెషల్ గా లడ్డు కొంతమందికి ఇవాళ ప్రసాదం వచ్చే వాళ్ళకు అంటే, సార్ మంచినీరు తెప్పించండి అని. ఏమి ఇది బాగాలేదంటే నెయ్యే కాదు సార్ అన్నారు. వాళ్ళకి తెలుసు, పోటు కార్మికులు చూస్తేనే గుర్తుపడతారు ఇది నెయ్యి అవునా కాదా అనేటు. అప్పుడు ఏంటంటే దాన్ని ఆయన గవర్నమెంట్ కూడా చెప్పలే, ఆయనంతగా ఆయనే ఎన్డీడీబీకి పంపించాడు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు సిబిఐ వచ్చిన తర్వాత జంతు కొవ్వు మాయమైపోయింది. అది మరి ఎందుకు మాయమైంది? మొదట ఉండేటువంటి జంతు కొవ్వు లేకుండా ఎందుకైంది? ల్యాబ్లో ఎందుకు రెండు ల్యాబ్లకు ఇచ్చారు? లేకుంటే శాంపుల్స్ ఎందుకు మార్చారు? కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే సిట్టు వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా లేదు 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 అని ఎందుకు పదే పదే చెప్పారు? సిబిఐ చెప్పింది జంతు కొవ్వు లేనే లేదు లేనే లేదు లేనే లేదు. ఏమిటి దీని వెనకాల ఉండేటువంటి రాజకీయాలు ఏమిటి అంటే నాకు అర్థం కావడం లేదు. దీని వెనకాల ఖచ్చితంగా సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏమిటి అని నేను చెప్పాను, కానీ దెర్ ఈస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఫలితంగా ఈ గందరగోళం అంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు లడ్డు తయారు చేయడానికి వచ్చినటువంటి నెయ్యి, అది పామ్ ఆయిల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఎసెన్స్ కలిపినారు, రసాయనాలు కలిపినారు, అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో సంతకం పెట్టిన వాళ్ళు ముద్దాయి కాదంట, అధికారి ముద్దాయి అవుతాడా అనేది ఒక ప్రశ్న ఏదో వేశారు. బాగుంది అది. అంటే ఎవరైతే రూల్స్ మార్చినారో అర్హత లేనటువంటి డైరీ, బ్లాక్ లిస్టెడ్ డైరీ, వాళ్ళు కొంతమంది బినామీలను పెట్టుకొని వీళ్ళందరూ కలిసి తిరుపతి లడ్డును
రసాయనాలతో చేయాలి అని నిర్ణయం చేసుకొని ఓ కుట్ర చేస్తే ఆ కుట్ర సాధ్యమైంది ఎందుకు అంటే ఆ రూల్స్ తో మార్పు వల్లనే. రూల్స్ లో మార్పు లేకపోతే ఆ కుట్ర సాధ్యమైంది కాదు. ఈ రూల్స్ లో ఎందుకు మార్పులు వచ్చినాయి? ఎవరు చెప్తే రూల్స్ మారినాయి? బాధ్యులు ఎవరు? అసలు సిబిఐ దాన్ని పట్టించుకోలే. సిబిఐ ఎంతసేపు ఉన్నా కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమందిని కేసులో బుక్ చేయడం మీద కేంద్రీకరించి తప్ప ఎవరు దీని వెనకాల ఎందుకు జరిగింది? ఇది ఎవరో లాభార్జన కోసం కొంతమంది అధికారులు తలపడినారా? మరి లాభార్జన కోసం అధికారులు తలపడితే రూల్స్ మార్చేది బోర్డు కదా, చైర్మన్ దానికి ఉంటాడు కదా. టేబుల్ ఐటమ్ కూడా కాదు అంటున్నారు. మరి టేబుల్ ఐటమ్ కాకుండా ఎట్లా శాంక్షన్ వచ్చింది? ఒక పెద్ద టెండర్ నోటీస్ కు సంబంధించి టేబుల్ ఐటమ్ కూడా రాకుండా, రెగ్యులర్ అజెండాలు రాకుండా ఎందుకు మారింది? ఇది కదా జరగాల్సింది. కాబట్టి షాంపుల్ మార్చి జంతుకోవు లేదు అనేటువంటి లాగా రిపోర్ట్ తీసుకోవడం వెనకాల ఏముంది? ఆ తర్వాత ఈ రూల్స్ మార్చిన దాని మీదట సిబిఐ మౌనం వెనకాల ఏమిటి ఉద్దేశం? ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కాపాడాలనేటువంటి నాకైతే కనపడుతుంది. మీకే కాదు, చూస్తుంటే ఎవరికైనా అదే కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు 2-3 ఇన్సిడెంట్ నేను చెప్పగలుగుతాను. మళ్ళీ పొలిటికల్ అవుతుంది ఎందుకు, కానీ 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వరుసగా సూత్రధారులు పక్కకి వెళ్ళిపోతున్నారు, పాత్రధారులని కొంతమందిని పెట్టేస్తున్నారు. ఇది సిబిఐ ద్వారా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకోసం నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయం చేసినారు. ఇప్పుడు నువ్వు కావాలని జంతుకోవు లేకపోయినా అన్నావు. అరే ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించారన్నాడు. ఆయన సొంత ఉద్యమంతో అనలేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ తప్పు ఉంటే ఆ తప్పు ఎట్లా అనేది అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎన్డీడీబీ వాళ్ళు. లేదు అదే ల్యాబ్ కు మళ్ళా పంపించైనా బయటికి తీయాలా. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళేమో బ్రహ్మాండంగా అసలు కొవ్వే లేదు. అరే నెయ్యే లేదు అనేది వాస్తవం అయితే అదే కదా. ఇప్పుడు ఫన్నీ థింగ్ అనకూడదు, ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు అన్ని మిక్స్ అయి ఉన్నాయి. అది నెయ్యే లేదురా అని మనం అంటే కొవ్వు లేదు అని వాళ్ళు అంటున్నారు. ఇది ఏమనాలి దాని? నెయ్యి అంటే వాళ్ళకి నెయ్యి లేకపోయినా పర్లేదు కానీ కొవ్వు లేకపోతే ఏం కాదంట. నెయ్యి లేకపోతే ఎట్లండి? భక్తులకి నేతి లడ్డు అని కదా ఇచ్చింది. అసలు నెయ్యే కదా దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి కదా. నెయ్యి సుగంధ ద్రవ్యాలతో అది అద్భుతమైనటువంటి లడ్డు అండి. లడ్డు ఎందుకు ప్రత్యేకించి తిరుపతి లడ్డు తీసుకుంటారు? మిగతా చోట్ల ఎందుకు లడ్డు దొరకవా? బయట ఎక్కడైనా దొరుకుతుంది, కానీ తిరుపతి లడ్డుకు ఆ స్పెషాలిటీ ఉంది. అది 15 రోజులు చెడిపోకుండా ఉంటుంది అనేటువంటిది నాకైతే తెలియదు కానీ చెప్తారు. నాకు కూడా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. 15 రోజులు కూడా చెడిపోదంటండి. అది చుక్క కొనాలంట దాంట్లో. తెచ్చి ప్రసాదం ఇచ్చినారు నాకు కూడా. అటువంటి లడ్డు యొక్క పవిత్రత దెబ్బతినింది అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టి కోగులేదు గొప్ప విజయం సాధిస్తామనేటువంటి పద్ధతిలో రెండు విషయాలు గఫూర్ గారు. ఒకటి, ఎన్డీడీబీ అనేది ప్రభుత్వ రంగ సంస్థే కాకపోతే దాని ల్యాబొరేటరీ గుజరాత్ లో ఉంది. దాని పేరే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఎన్డీడీబీకి అప్పుడు పంపించినారు. ఆ పంపించిన దాని నివేదికను బేస్ చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. దాన్ని కాదని వీళ్ళు ఎక్కడో చేయించి ఇప్పుడు అందులో ఎన్డీడీబీ ఏమో చాలా క్లియర్ గా ఏది ఎంత పర్సంటేజ్ ఉందో కూడా ఇచ్చింది. వీళ్ళేమో పంపించి చాలా తక్కువ ఉంది, అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, లేకపోతే వాటి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అనే రకంగా వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ వైసీపీ అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో నెయ్యి లేదని ఇచ్చింది, కొవ్వు లేదని ఇస్తూ నెయ్యి లేదని ఇచ్చింది. వీళ్ళ నెయ్యి లేదనేదాన్ని వదిలేశారు. ఎవరు? నిందితులు, లేకపోతే నేరస్తులు, లేకపోతే ఈ దోపిడీ బ్యాచ్ అంతా నెయ్యి లేదని వదిలేశారు. సూత్రధారులు వదిలేసి నెయ్యి లేదని అనేదాన్ని వదిలేసి చాలా కన్వీనియంట్ గా కొవ్వు లేదంట అని దాని మీద పట్టుకుని వీళ్ళే గుర్తున్నారు. అక్కడ చూస్తే దాంట్లో అదే సిబిఐ చాలా స్మాల్ ఫిషెస్, చిన్న వాళ్ళు ఎవరండి? పిఏ నెలకు 30,000 జీతం తీసుకునేవాడు కోట్లాది రూపాయలు స్కామ్ చేసేస్తాడా? నెలకు 1,00,000 రూపాయల జీతం వచ్చే ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఇంత పెద్ద స్కామ్ డెసిషన్ తీసుకుని
పాలసీలు మార్చేస్తాడా, వాళ్ళ టెండర్ నిబంధనలు సడలించేస్తాడా? ఎవరు సడలించేది? బోర్డులో అసలు నన్ను అడిగితే బోర్డు మొత్తం రెస్పాన్సిబుల్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి తీర్మానం మీదే సంతకాలు పెడతారు బోర్డు సభ్యులందరూ. ఏదైనా ఎమర్జెన్సీ రిజల్యూషన్ అయితే చైర్మన్, ఈఓ, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కన్సర్న్ జేఈఓ ఇట్లాంటి వాళ్ళు పెడతారేమో. సో ఎందుకు సిట్ ఈ రకమైన నివేదిక ఇచ్చింది అనేది ఒక పాయింట్. నేయలేదురా దేవుడా అంటే కొవ్వు లేదు అని వీళ్ళు అనడం ఏంటి, ఇది నెక్స్ట్ ఎటు తీసుకెళ్తున్నారు అనేది మాట్లాడదాం చంద్రారెడ్డి గారు. ఇక్కడ సిట్ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసింది అనే చర్చ అయితే ఉంది. ఇప్పుడు గఫూర్ గారు అన్నారని కాదు, ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి అందరూ అదే మాట్లాడుతున్నారు. అందులో నెయ్యి లేదని వాళ్ళే చెప్పారు, కొవ్వు లేదని వాళ్ళే చెప్పారు. కొవ్వు లేదంటే పూర్తిగా లేదనిలే, కొవ్వు డిటెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దాని అర్థం లేదనేది. కానీ ఎన్డీటీబీ ఇచ్చిన రిపోర్ట్ని చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టారు అనేది ఒకటి చర్చ ఉంది. తర్వాత అసలు డెసిషన్ మేకర్స్ ఏది అందులో? ఆ ఛార్జ్షీట్లో డెసిషన్ మేకర్స్ లేకుండా ఎవరో కింది స్థాయి వాళ్ళని, బాయ్స్ని, అటెండర్స్ని, లేకపోతే పిఏల్ని, ఇది కాదు కదా. ఆ డబుల్ స్టాండర్డ్ రిపోర్టు ఛార్జ్షీట్ ఎందుకు వేసింది సిట్ అనే దాని మీద మాత్రం చాలా పెద్ద చర్చ జరుగుతుంది. నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు, గఫూర్ గారికి, అలాగే డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్తే అండి. ఈరోజు డిబేట్ నేను ఓం నమో వెంకటేశాయ నమః అనే పేరుతోనే స్టార్ట్ చేస్తున్న. దేవుడి భక్తుడిగా మా ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఎంతకాలం జరగద్దో, ఆయన ఎంతకాలం మౌనం వహిస్తున్నాడో తెలియదు. హిందువులు సహనశీలురు అంటారు. సహనం ఫలితం ఇదా? హిందువులకి శత్రువులు ఎవరు లేరు, హిందువులే శత్రువులు. హిందువులు తినే అతి పవిత్రమైన ప్రసాదం, ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఏదైతే సేవలు అందుకుంటున్నాడో, యునానిమస్లీ వన్ ఒపీనియన్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఆయనకున్న ప్రాశస్త్యం ఎవ్వరికీ లేదు ప్రపంచంలో. ఈ రోజున అయోధ్య రామ మందిరం కట్టాక ఇప్పుడు మళ్ళీ అక్కడ మొదలైంది. కానీ అటువంటి దేవదేవుడికి సార్ ప్లీజ్ చెప్పండి 3 minutes 5 minutes అంటే ప్లీజ్, ఇది హిందువుల మనోభావాల్ని చాలా దారుణంగా గాయపరిచిన ఘటన. ఈ ఘటనలో ముఖ్యంగా మనం అందరం, మీరు కానీ, నేను కానీ, ఎంటైర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఎవరైనా ఎంటైర్ హిందూ కమ్యూనిటీ మొత్తం కూడా ఇబ్బంది పడింది. ఏంటంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయన్నప్పుడు మనసులు కకావికలమైపోయినాయి. ఇప్పుడు ఇందాక గఫూర్ గారు మాట్లాడుతూ సిబిఐ ఏదో కొద్దిగా ఫేవర్ చేసింది, అవి లేవని చెప్పి మేనేజ్ చేశారన్నాడు. చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. హిందువులకు ఉన్నంత సహనం వేరే మతాలకు లేదు. అదే ముస్లిం ఫ్రెటర్నిటీలోనో మరి ఇంకో మతంలోనో మీరు తినే ప్రసాదంలో ఇది కలిసిందంటే మీరు రోడ్లకి ఏం చేస్తారో తెలుసా? ఆయన తిరగనిస్తారా? గఫూర్ గారు, మిమ్మల్ని మతం కోవడంలో నేను ఎప్పుడు చూడలా, కానీ మేనేజ్ చేశారన్న మాట మీరు మాట్లాడారు చూసారా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి. యూ హ్యావ్ టు విత్డ్రా దిస్, యూ మస్ట్ విత్డ్రా దిస్. సిబిఐని మేనేజ్ చేసే కర్మ ఎవరికి పట్టిందండి? ఏంటండి హిందువులంటే ప్రసాదంలో జంతు కొవ్వులు, చేపలు కలిసినాయా? మా దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని అవమానపరుస్తారా మీరు? అవమానపరుస్తారా మీరు రాజకీయాల కోసం? ఇక్కడ ఒక ఆగండి రవి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగమన్నప్పుడు ఆగండి. చిన్న క్లారిఫికేషన్ గఫూర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటంటే గఫూర్ గారు ఎక్కడా కూడా మతం యాంగిల్లో మాట్లాడలేదు. పాయింట్ నెంబర్ 1. మీరే చెప్పండి సార్, మీకే చెప్తున్నా నేను. ఎందుకంటే ఆయన అనని దాన్ని మనం అట్రిబ్యూట్ చేయకూడదు. ఆయన అన్నదల్లా ఏంటంటే సిబిఐ ఇచ్చిన డబుల్ స్టాండర్డ్ రిపోర్టు మీద సిబిఐని ఎవరో మేనేజ్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి అన్నారు. దట్ ఈస్ హిజ్ రైట్.
ఏం రైట్ అరే ఆగండి సార్, ఆగండి సార్. ఆగండి సార్. సిబిఐ రిపోర్ట్ కలిసి ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన అన్నది మీకు అర్థం కాదు. ఒక్క నిమిషం గఫూర్ గారు ఒక్క నిమిషం. ఆగండి, మీరు ఆగండి. ఆయన ఏం కోరుకుంటున్నారు? మీరు ఆగండి, ఆగండి. ఆయన కల్తీ జరిగింది. ఉద్దేశం సార్ రవి గారు మా ఇష్యూ డైవర్ట్ సార్, అలా మేనేజ్ డైవర్ట్ చేయడం వల్ల నేను చెప్తానండి, మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం గఫూర్ సార్ ప్లీజ్. ఆయన అన్నది కల్తీ జరగలేదని కాదు, నోట్ చేసుకోండి మీరు. ఆయన అన్నది ఏంటంటే అసలు పెద్దవాళ్ళని డెసిషన్ మేకర్స్ ని వదిలేసి కింది స్థాయి వాళ్ళని మాత్రమే సిబిఐ ఎందుకు రెస్పాన్సిబుల్ చేసింది, అక్కడ సిబిఐ ఏదో మేనేజ్ అయ్యింది అనేది అన్నారు తప్ప ఆయన వరుసగా ఈ డిబేట్స్ లో వరుసగా పాల్గొంటున్నారు. స్ట్రాంగ్లీ లేరు, మళ్ళీ తీసుకోండి డిబేట్ ని తీసుకుందాం. సోదరు ఒక్క మాట వినండి. ఆయన ఈ అసలు ఇష్యూ ఇప్పుడు కాదండి, అప్పటి నుంచి కాదు, ఇష్యూ మొదలైన దగ్గర నుంచి ఆయన స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. రవిచంద్ర గారు కల్తీ జరిగిందని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాడు ఆయన. నేను కొన్ని వందల డిబేట్లు చేశాను. కేవలం మీరేం మాట్లాడదాం కానీ కేవలం ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఒక్క నిమిషం సార్ ప్రసాద్ గారు ప్లీజ్, ఇక్కడ ఒక అన్ఫార్చునేట్లీ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, దాని క్లారిటీ ఇవ్వకపోతే తప్పును పడే ప్రమాదం. ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళని వదిలేసి చిన్న చిన్న మనం అంటే పెద్ద పరిగెలను పెట్టారని అది తప్పు పట్టాడు ఆయన. అక్కడ మేనేజ్ అయ్యిందనే అనుమానం. అంతేనా గఫూర్ గారు? అంతే కదా, చూడండి ఆయన కానీ సరిదిద్దుకుంటేనే దానికి చిన్న విషయం అండి నేను చెప్పేది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని నేను తప్పు పట్టలేదు. కరెక్ట్. ఎన్డీడీపీ రిపోర్ట్ బేస్ తీసుకొని మాట్లాడడం కరెక్ట్. ఎన్డీడీపీకి పంపకుండా మరొక ల్యాబ్ కు పంపించారు వీళ్ళు. నేను నిన్న చెప్పానండి, ఇంగ్లీష్ ఛానల్స్ తో వరుసగా దేర్ ఇస్ సిబిఐ అనేసి దేర్ ఇస్ నో యాన్యువల్ ఫాల్ట్ ఇన్ ద తిరుపతి లడ్డు అని వరుసగా ఎన్డీడీ ఇంగ్లీష్ ఛానల్స్ నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ తీసుకుని ఆయన చెప్తే ఆయన తప్పు అన్నట్టుగా సిబిఐ చెప్పడం అనేది ఏం అవసరం వచ్చింది? రెండవది ఏమిటి, సూత్రధారులందరినీ పక్కన పెట్టేసి మరి సంతకం పెట్టినోడిని వదిలిపెట్టి అధికారులను బలి చేశారు. దీనికి సిబిఐ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సిబిఐ మీద ఉంది. ఎవరిదని చెప్పలేదు, ఫలానోళ్ళని కూడా చెప్పలేదు. నేను చెప్పాలని చెప్తాను. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ చేసిన దర్యాప్తులో అది లేదు అని వస్తే అది ఉంది అని మీరు చెప్పాలని, లేదంటే అది మేనేజ్ చేసినట్టని మీరు తీర్మానిస్తారు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేస్తుంటే మేము కూటమి సభ్యులు వ్యతిరేకిస్తామా? చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం ఎలాగాని తలకాయలు పట్టుకున్నాం ఇక్కడ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నంలో మీకన్నా ఎక్కువగా ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూటమి ఆంధ్రప్రదేశ్ లో పాలకుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నాయని కాపాడుకోవాలి. ఒక్క మాట, మీరు మతాన్ని అవమానించే విధంగా మా ప్రసాదాల్లో కలిసి ఉంది అనే అంశం సిబిఐ మేనేజ్ చేసింది అంటున్నారు చూడు, ఇది దుర్మార్గం. అదే విధంగా నేను ఒప్పుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ గఫూర్ గారు దీనికి రిలీజియస్ కలర్ ఇవ్వలేదు. 100% సూత్రధారులు వదిలేశారు. కేవలం కింది స్థాయి వాళ్ళని మాత్రమే దీన్ని ఎందుకు చేశారు, ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నారు తప్ప గఫూర్ గారు వన్స్ అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్, ఆయన ఎక్కడా కూడా రిలీజియస్ కలర్ ఇవ్వలేదు. ఆయన స్ట్రాంగ్లీ వచ్చిన దగ్గర నుంచి 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసాదం కల్తీ అయింది, లడ్డు కల్తీ అయిందని చెప్తున్న వ్యక్తుల్లో గఫూర్ గారు చాలా ప్రథమంగా ఉన్నారు. నాకు తెలుసు ఆయన ఎప్పుడు రిలీజియస్ కలర్ ఇవ్వలేదు. ఐఎమ్ సారీ, అది మాత్రం కరెక్ట్ కాదు, అలా అనొద్దండి. కేవలం మేమేదైతే అంటున్నామో సూత్రధారులను ఎందుకు వదిలేసింది సిట్,
డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేసింది సిట్టర్? మేము ఏదైతే అంటున్నామో, మా ఆంధ్రజ్యోతి ఏదైతే ఇవాళ రాసిందో అదే స్టాండ్ ఆయన తీసుకున్నాడు. అదే స్టాండ్ ఇవాళ క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. కమిటీలో కానీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇవాళ మీ క్యాబినెట్ టేకప్ చేసింది. దాన్నే మాట్లాడుతున్నాం. ఎందుకు సూత్రధారుల పేర్లు లేవు? ఎందుకు సూత్రధారులు బదిలీ చేయమని కానీ చర్యలు తీసుకోమని కానీ ఎందుకు లేదు? కేవలం అనిల్ కుమార్ సింగ్ గారు ఒక్కడే ఎందుకు బదిలీ అయ్యాడు? ధర్మారెడ్డి పేరు మాత్రమే ఎందుకు వచ్చింది? డెసిషన్ మేకర్స్ అయిన బోర్డు చైర్మన్ గాని, బోర్డు సభ్యులు గాని, కమిటీ భువన కరుణాకర్ రెడ్డి పర్చేసింగ్ కమిటీ ఏరి వీళ్ళందరూ దీంట్లో. అది మేము అడుగుతున్నాం గారు, అది మేము అడుగుతున్నది. ఇవాళ మేము ఏదైతే రాశామో, ఏదైతే ప్రజలు చర్చిస్తున్నారో అదే ఇవాళ మీ క్యాబినెట్ లో చర్చించారు. దేవుడు వదలడు అనే విషయం అందరికీ తెలుసండి. కానీ దేవుడు వదలడు కదా అని చెప్పి మనం చేతులు ముడిచి కూర్చుందామా? దట్స్ నాట్ రైట్. వరప్రసాద్ గారు ప్లీజ్. రవిచంద్ర గారు, ఒక వెంకటకృష్ణ గారు, మీ అందరికి, రవిచంద్ర గారికి, గఫూర్ గారికి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ చర్చ పక్కెళ్ళింది. రవిచంద్ర గారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. రవిచంద్ర గారికి నా మనవి ఏంటంటే, రవిచంద్ర గారు మీరెంత వెంకటేశ్వర స్వామి భక్తులో నేను అంతే వెంకటేశ్వర స్వామి భక్తుల్ని. నేను ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాలుగా ప్రతి 40 సార్ ఇంకోటి నా గురించి చెప్పాలి నేను ఇప్పుడు, ఎందుకంటే ఈ హీట్ తగ్గించాలి. రవిచంద్ర గారు ఏంటంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా మాట్లాడుతున్నాడు. తనే హిందువులు కాపాడుతున్నా అనే ఒక యాంగిల్లో మాట్లాడుతున్నాను. సార్ మనందరం కాపాడుతున్నాం, ఎవరుగా భక్తులందరూ ఆయన భక్తులే. నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి శనివారం అన్నదానం చేస్తూ ఉంటాను. మీకు కావాలంటే మన రవిచంద్ర గారు నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్తాను. ప్రతి శనివారం అన్నదానం చేస్తాను. అదే కాకుండా అక్కడ స్వామివారిని ఊరేగించడానికి గరుడ వాహనాన్ని నేను ఇచ్చాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చాను. నేను ఇంక చెప్పుకోకూడదు ఇవన్నీ, మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తా ఉన్నాను. మేము చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి గారి భక్తులమి. వైష్ణవ సాంప్రదాయం మా తాతల దగ్గర నుంచి కూడా ఆచరిస్తున్నారు. మీకెంత ఆందోళన ఉందో మాకు అందరికి అంతే ఆందోళన ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదు మీడియాలో, ఇప్పుడు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం 2 సార్లు నేను వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాను తిరుపతి వెళ్ళి. ఓకే సార్, ఇప్పుడు గఫూర్ గారు మాట్లాడినట్లు ఎక్కడా కూడా హిందువులను అవమానించలేదు. మీరు ఎందుకో ఎమోషనల్ అయ్యారు? దయచేసి మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా కూల్ గా మాట్లాడతారు. ఇది ఎక్కడో మీరు ఎమోషనల్ అయ్యారు. హిందువుల్ని ఎవరు అవమానించినా, వెంకటేశ్వర స్వామి ఎవరు అవమానించినా ఈ దేశంలో తట్టుకోలేరు. అది మన దురదృష్టం, అది మంచిది కాదు. మెజారిటీ హిందువులకు ఎట్లా అన్యాయం జరుగుతుందండి? అదే ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నా మనం ఏంటంటే ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్కి వద్దాం. రవిచంద్ర గారు కూల్ డౌన్. గఫూర్ గారు ఏం పొరపాటు మాట్లాడలేదు, ఖచ్చితంగా మాట్లాడారు. ఈ రోజు పత్రికలు వచ్చిన అంశాలే ఆయన ప్రస్తావించాడు. మీరు అంత వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన లేదు. గఫూర్ గారు లాంటి వాళ్ళు మనం ఒక కమ్యూనల్ గా, లేకపోతే ఆయన పేరును బట్టి మనం ఉచ్చరించడానికి అపార్థం చేసుకోవడం తప్పు. దాంట్లో 1% ఆయన రాజకీయ చరిత్ర మనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మనం విత్డ్రా చేసుకోవాలి ఆ విషయాన్ని. సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు కల్తీ విషయంలో కల్తీ జరిగిందా లేదా? ఫస్ట్ కల్తీ జరిగింది. దాంట్లో జంతు కొవ్వు ఉందా లేదా? జంతు కొవ్వులు ఉన్నాయి. జంతు కొవ్వు పంది కొందుకు ఉంది, ఇంకో కొవ్వు ఉందని చెప్పింది ఎవరు? ఆ రోజు అధికారులే చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్ చేశారు, కేబినెట్కి మంత్రులు బ్రీఫ్ చేశారు. అధికారులు బ్రీఫింగ్ మీదనే, ఎన్డీడీబీ రిపోర్ట్ బ్రీఫింగ్ మీదే మాట్లాడారు. తర్వాత సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సిట్ను అపాయింట్ చేసింది, సిబిఐని అపాయింట్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు ఈ విధంగా ఫైండింగ్స్ ఇచ్చింది. దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవము. అయితే దాంట్లో జంతు కవులు ఉందా లేదని ప్రూవ్ చేయటం కష్టం. రెండు ఆలోచనలు చేయాలి. నెయ్యలేదు అంటే జంతు కొవ్వా లేదా అనేది కదా నా పాయింట్ అక్కడ. అందువల్ల మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంటే, మొత్తం ఆ గవర్నమెంట్ లో ఆ బోర్డు, అప్పుడున్న పర్చేజింగ్ కమిటీ ఏ విధంగా ఈ దోపిడీకి పాల్పడింది, స్వామికి ఏ విధంగా అపచారం చేశారు, ఏ విధంగా భక్తులకి ఆ దుర్మార్గమైన ప్రసాదాన్ని పంచారు. అది రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు పంచారు.
దీని పట్ల మనం ఏం చేయాలి? ప్రభుత్వంలో మీరున్నారు, నేనున్నాను, మనం మాట్లాడుకోవాలి. మనం ఏం చేయాలో మనం మాట్లాడాలి. మనం మాట్లాడకుండా గఫూర్ గారు పెడితే మనకేం వస్తుంది? అందువల్ల నా సవినయంగా నేను మనం చేస్తున్నాను, రవిచంద్ర గారు మీరు దయచేసి కూల్ డౌన్. ఈరోజు జరగాల్సింది జరగాలి. భవిష్యత్తులో స్వామివారి ప్రసాదాలే కాదు, స్వామివారి కైంకర్యాల్లో ఎక్కడ కూడా చిన్న లోపం జరిగినా అది మన తరతరాలుగా వేల సంవత్సరాలకు వస్తున్న ఒక పెద్ద సాంప్రదాయానికి పెద్ద లోపం జరిగినట్లు లెక్క. దాని మీద స్ట్రిక్ట్గా ఉండాలి, దాని మీద వాచ్ ఉండాలి, దాని మీద నువ్వు నేనే కాదు ప్రతి భక్తుడు వాచ్ ఉండాలి, పీఠాధిపతులంతా వాచ్ ఉండాలి. దీనికి మనం చర్యలు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గఫూర్ గారి మీద పడితే మనకేం వస్తుంది? ఇది అసలు విషయం అది కాదు. ఇది ఇప్పుడు కాదు, ఇంత ముందు కూడా చర్చకు వచ్చింది. ఇది ఎవరో వెలికి తీసింది కాదు. అక్కడ ప్రసాదాలు పోర్టులో ప్రసాదాలు తయారు చేసే కార్మికులు వాళ్ళంతటా వాళ్ళుగా కార్మికులు కొత్తగా అపాయింట్ అయిన అప్పుడు ఈవో శ్యామలరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదాల గురించి నాణ్యంగా చేయాలని ఆయన ఏదో క్యాజువల్ గా అంటే, నాణ్యంగా చేయాలంటే అసలు నెయ్యి ఉండాలి కదండి, మాకు నెయ్యి ఇవ్వండి వాళ్ళు అడిగితే ఏంటి అదేంటి అలా అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఈవో ఇనిషియేట్ చేసి శాంపిల్స్ పంపారు తప్ప అది ప్రభుత్వానికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఎవరికీ తెలియదు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలియదు. ఇదంతా కేవలం పోర్టులో పనిచేసే కార్మికులు అప్పటి వరకు నోరెత్తితే ఎక్కడ చంపేస్తారో ఎక్కడ ఉద్యోగాలు పీకేస్తారో భయంతో భరించి గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త ఈవో వచ్చిన తర్వాత వెల్లడిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది పూర్తిగా ప్రసాదాలు తయారు చేసే పోర్టు కార్మికులు వెలికి తీసిన నిజం. ఆ తర్వాత ఈ ల్యాబులు, ఈ ప్రభుత్వాలు, ఈ దర్యాప్తులు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కాబట్టి అది బేసిక్ విషయాన్ని మర్చిపోయి మనమేదో ఇక్కడ మనమచించుకున్న బయట ఆ పార్టీ ఈ పార్టీ చించుకున్న ఫలితం ఏంటంటే గొడవలు. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటి క్లియర్, వెరీ అన్ఫార్చునేట్, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు విషయం ఏంటంటే దాని గురించి ఒక మాట విషయం ఏంటంటే లేదని ఎవరు లేదని మేము 10 రోజులు అరే నాయన నెయ్యి కల్తీ కాదు, ఇప్పుడు నెయ్యి కల్తీ జరగలేదు, అసలు నెయ్యి లేదు అని మొత్తుకుంటున్నాను నేనే. దాని గురించి ఒక మాట బ్రేక్ వెళ్దామని మీరు చెప్తే ఏదైతే నెయ్యిలో ఫ్లేవర్స్ కానీ లేకపోతే వనస్పతి కానీ లేకపోతే రకరకాల నూనెలు కానీ లేకపోతే పామాయిల్ అని కానీ ఏదైతే స్టేట్మెంట్ క్లియర్గా వచ్చిందో దీని అంతటికీ పరిహారం కావాలంటే ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో, ఎవరెవరైతే కొనుగోలు కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరెవరైతే సూత్రధారులు ఉన్నారో ఒక్కరిని స్పేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డొక్కా గారు చెప్పిన ఎలా చేస్తారు స్పేర్ చేయాల్సిన అవసరం. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం, డొక్కా గారు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బ్రీఫింగ్ రాంగ్ కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటే పరిష్కారం. రాబోయే ఒక్క నిమిషం మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నేనే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు మళ్ళీ డొక్కా గారు అన్నారు సార్, అన్నది కాదు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారని చెప్తున్నారు. పరిష్కారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫింగ్ రాంగ్ ఇచ్చారు అని అంటే ఆయన అర్థమవుతుందా? డొక్కా గారు అన్నారు సార్. ఇప్పుడు అరే డొక్కా గారు ఏమన్నాడు? రిపోర్ట్ ఆయనకి చెప్పిన అధికారులు పక్కన అవును మరి నేను అంటున్నా బ్రీఫింగ్ రాంగ్ అంటే తప్పైనట్టే సార్. చంద్రబాబు నాయుడు గారు తప్పని ఎవరు అనట్లేదు సార్. ఇక్కడ బ్రీఫింగ్ రాంగ్ అంటే అదే కదండి. బ్రీఫ్ ఇచ్చిన వాళ్ళు వేయండి సార్ లోపల, అంతేగాని నేను ఇంకొక మాట నేను చెప్తున్నా దీనికి అంతిమంగా టీటీడీ ఆధ్వర్యంలో ఒక డైరీ ఏర్పడాలి. అవన్నీ పరిష్కారాలు పరిష్కారాలు తర్వాత ఇంకేం చేయాలి? 10,000 ఆవులను పెడదామా, 20,000 ఆవులను పెడదామా, ఇది సెకండరీ. అసలు ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే ఒకటి సిట్ చాలా క్లియర్ గా చెప్పింది, అందులో నెయ్యి లేదు. కొవ్వు ఉందా లేదా అనే దాని మీద డైలమా ఉంది. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నట్టుంది అని చెప్పేసి ఇచ్చారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేదు. 10% కంటే తక్కువ యూజ్ చేస్తే బయటపడే అవకాశాలు తక్కువ అని అందులోనే పేర్కొన్నారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కనుక మనం ఇచ్చే శాంపిల్ వేడి చేస్తే అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నా డిటెక్ట్ అవ్వదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
కాబట్టి ఈ రెండు విషయాలను బేస్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఇది ఒక విషయం. రెండవది, ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్ర మొదలవుతోంది. దీన్ని బేస్ చేసుకుని ఆయన ఈ విషయం బయటికి రాకుండా ఉండడం కోసం చాలా తాపత్రయపడుతున్నాడు. ఏది, అందులో నెయ్యి లేదు, కల్తీ జరిగిన మాట, కల్తీ కాదండి, అసలు నెయ్యి లేకుండా లడ్డూలు చేశారనే విషయం ఇది బయటకు వచ్చేసరికి కింద మీద అయిపోతున్నారు. అది రాకుండా ఉండడం కోసం, జనాన్ని డైవర్ట్ చేయడం కోసం నోటికి పని చెప్పారు. సహజంగానే వాళ్ళు నోటికి పని చెప్పేసరికి ఉదయం వాళ్ళు ఆవేశపడుతున్నారు. కరెక్ట్గా 4 రోజుల నుంచి మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ఆయన రేపు ఎల్లుండి ఆయన వెళ్ళాడంటే ఇందాకే చెప్పిన ఇంట్రడక్షన్లో ఏమని, రాజు వెడలే రభసకు వెళ్తే రభస. ఇక ఆయన రేపు ఒక రభస, ఎల్లుండి ఒక రభస. ఈ రభసకి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి ప్రభుత్వం దగ్గర? వరప్రసాద్ గారు, ఇక మనకు తెలుసు, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా చనిపోయినా అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు. మనకు తెలియదు కాదు కదా. పైగా మీ జిల్లాలో చాలా ఘటనలు చూసాం. అదే. సో రేపు మళ్ళీ మీ ఊరికే వస్తున్నాడు ఆయన పరామర్శగా, అంబటి గారి ఇంటికి. రైట్, ఓకే, అక్కడ జరిగిన దాడి కాబట్టి పరామర్శకి వెళ్ళడాన్ని నేను తప్పు పట్టను. వెళ్ళాలి. పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ నాయకుడి ఇంటి మీద దాడి జరిగింది. ఆ ఆడపిల్లలు భయపడ్డారు, భార్య భయపడ్డారు, కాబట్టి వెళ్తున్నారు ఒక పరామర్శకు. అంతవరకు నో ఇష్యూ అండి. కానీ ఆయన వెళ్ళిన వాడు మామూలుగా వెళ్ళడు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళేసరికి సాయంత్రం అవుద్ది, కనీసం మధ్యాహ్నం అవుద్ది. మీరు అందరూ గంటలో వెళ్తారు గుంటూరు, గంట కూడా కాదు, 40 నిమిషాలు వెళ్ళిపోతారు. ఆయన 4 గంటల మినిమం పట్టుద్ది కదా. వెళ్ళిన తర్వాత అక్కడ ఇక పెద్ద షో నడుస్తుంది. సో ఎల్లుండేమో మళ్ళీ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో. సో వీటిని బేస్ చేసుకుని ఎలాగైనా దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తాడు ఆయన, ఇంకా కాస్త మంటలు రాజేయడానికి. కౌంటర్ స్ట్రాటజీ ఏంటి వరప్రసాద్ గారు, ప్లీజ్? అదేనండి. మరి అంటే ఇది బియాండ్ పాలిటిక్స్, అబౌవ్ పాలిటిక్స్. ఇందాక నిన్న నేను మాట్లాడాను కొంతమంది పెద్దలతోటి, కొన్ని మీడియా సంస్థలతో కూడా మాట్లాడాను. ఈరోజు కూడా చాలామంది మా ఇంట్లో సమావేశం అయ్యాం. మేము కొంతమంది పెద్దలు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు గారు, దళిత నాయకుడు వినయ్ కుమార్ గారు, ఇక చాలామంది పెద్దలు ఒక 10 మంది వచ్చారు. అందరూ సూచనలు ఏంటంటే, గుంటూరుకి ఇలాంటి చరిత్ర లేదు. మొన్న జరిగిన సంఘటనలు, ఏది రాంబాబు గారు అన్నమాట కానీ, రాంబాబు గారు ఇంటి దగ్గర సంఘటనలు కానీ, రెండింటిని ఖండిస్తూ ఇలాంటి భవిష్యత్తులో ఇలా జరగకూడదు. రాజధాని ఉన్న ప్రాంతం మన ప్రాంతం, భవిష్యత్తులో జరగకూడదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్కి, కొంతమంది లీడర్స్కి మాట్లాడుతూ, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు, చట్టాన్ని ఏమనుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. రేపల్లిలో గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు జరిగిన గొడవ మీద మీరందరూ భేటీ అయ్యారా? అలాగే సత్యనపల్లిలో ఆయన వెళ్ళినప్పుడు జరిగిన గొడవల మీద మీరు అందరూ భేటీ అయ్యారా? సారీ, నేను అడుగుతున్నాను అనుకోవద్దు. మరి అప్పుడు కూడా అవ్వాలిగా, ఇప్పుడే ఎందుకు అనేది పాస్ట్ నేను అనేది అదే నేను కొంతమందికి ఆలోచన వచ్చింది. అదే ఆలోచన వెనకే ఆలోచన గతంలో జరిగింది ఏమి లేదు. దాంట్లో ఎలాంటి ఏ పార్టీ వ్యతిరేకం కాదు. ఎవరు లా అండ్ ఆర్డర్ విషయం దృష్ట్యా ప్రభుత్వం నడవాలి, వ్యవస్థలు నడవాలి, రాజధాని అభివృద్ధి కావాలి, గుంటూరుకి చెడ్డ పేరు రాకూడదు. మన జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. ఈ ప్రశ్న కూడా వచ్చింది. మరి గతంలో జరిగింది అంటే, గతంలో జరిగింది ఇప్పుడు జరగాలి, కంటిన్యూ కావాలన్నా వద్దు అనేది పెద్దల సూచన వచ్చింది. ఒక అప్పీల్ చేశారు ఇందాక. అప్పీల్ ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే క్యాడర్కి మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వచ్చి కార్యకర్తలు సమన్వయంగా ఉండండి, మనం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొని మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మనం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండని చెప్పాలి, కార్యకర్తలు సమన్వయం చేయాలి, సంయమనంగా మాట్లాడాలి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని అందరూ నాయకులు అప్పీల్ చేశారు. చెప్పొచ్చే పాయింట్ ఎవరు చేశారు? గుంటూరుకి మీరు అప్పుడే దాన్ని మీరు ఎవరికి చేశారు అప్పీలు? పబ్లిక్ జగన్ అప్పీల్ చేస్తే పబ్లిక్ అప్పీల్ చేశారు కాదండి, జగన్ గారికి కూడా అప్పీల్ చేశారు కదా. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు చేసిన కామెంట్ల మీద కానీ, వాళ్ళ నాయకులు చేసిన దాడుల మీద కానీ, చివరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, వాళ్ళ బాబాయ్ హత్యను కానీ, లేకపోతే అసెంబ్లీలో భువనేశ్వర్ గారి మీద అటాక్ అని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు కానీ, దేన్నైనా ఏనాడైనా ఖండించాడా? పైగా మా వాళ్ళ బీపీ రాదా అంటాడు.
ఎలా అండి మీరు మీరు అది సమర్థించడం రసాయనాలతో అది సమర్థించడం కాదండి, అది సమర్థించడం వాళ్ళు రసాయనాలతో లడ్డూలు తయారు చేశారు, నేతి బీరకాయలు నెయ్యి తింటున్నారు. అది అదే అది అది ఓకే, మీరు అనేది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేను అనేది అంటే ఒక పాజిటివ్ గా ముందుకెళ్దాము. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ సహకరించాలి. చూడండి అదే చేస్తా అంటే నేనేది ఒక పెద్ద ప్రజల్లో చూస్తున్న అభిప్రాయం అది, ప్రజల్లో చూస్తున్న అభిప్రాయం అది. ఓకే, ప్రజలు బాధపడుతున్నారు, జగన్ వస్తున్నారంటే బాధపడుతున్నారు. భయపడుతున్నారా, బాధపడుతున్నారా? జగన్ ఆహ్వానించడం లేదు, భయం బాధ ఏంటి ఇది అని. నేను అనేది పాయింట్ ఏంటంటే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, జగన్ వస్తున్నాడంటే ఎలాంటి వాతావరణం ఉందో గుంటూరులో కానీ చుట్టుపక్కల కానీ మీరు గమనించాలి. అందువల్ల జగన్ గారు ఇప్పుడు కూడా నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్తా ఉన్నాను, జగన్ వస్తున్నాడు రెచ్చగొట్టుకుంటూ పోతే అధికారాలు వస్తాయా? భయం అండి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది. అదేనండి, జగన్ వస్తున్నాడు అనగానే గుంటూరుకు జ్వరం వస్తుందా? గుంటూరు జనం కాదు, భయపడుతున్నారు. నా మనం ఏంటంటే మీ ఛానల్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేననేది ఏంటంటే, ఎవరు రాజకీయాల్లో బాధ్యతగా ఉండాలి కదండి. అంతా లూజితంగా మాట్లాడితే ఎట్లా? మన అమర్ రాంబాబు గారు వెటకారంగా మాట్లాడతారు, జనరల్గా ఆయన వెటకారంగా మాట్లాడతారు. నిన్న వెటకారం దారి వల్గారిటీ వచ్చింది. ఆ వల్గారిటీ వల్ల ఎంత నష్టం జరిగింది? మరి దానికి ఎవరు బాధ్యత వహించాలా? వాళ్ళది కంటిన్యూ అవ్వాలనా? అది ఆగిపోవాలి కదా, అలాంటి సంస్కృతి ఆగిపోవాలి కదా, దానికి బాధ్యత అందరం వహించాలి కదా. అది అక్కడ అప్పీల్, రైట్. అంతేగాని ఆ గతంలో చేశారు కదా అంటే ఐ కాంట్ సే ఎనీథింగ్. అంటే నేను కాదు, మీ ఇనిషియేషన్ పీస్ కోసం మీ ఇనిషియేషన్ మంచిదే కావచ్చు, కానీ మీరు ఆ స్టాండ్ తీసుకుంటే అవతల వాళ్ళు కూడా కంట్రోల్ అయితే మీరు తీసుకున్న స్టాండ్కి వాల్యూ ఉంటుంది. కానీ కంట్రోల్ అవ్వపోతే వెంకటేశ్వరం చూస్తారండి, మళ్ళీ వెంకటేశ్వరం అంటే నేను మీ వాళ్ళు చేసిన తప్పన్నట్టే కదా. మీ కార్యకర్తలు మీరు తప్పు చేశారని మీరు మీరు మీ కార్యకర్తలు జనసేన చేసిన తప్పని మీరు ఇండైరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగిన ఘటనను ఖండిస్తూనే, అమ్మటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తూనే, మా అమ్మటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా నేను ఖండిస్తున్నా అని అంటే మీరు చేసిన ఇనిషియేషన్ వాల్యూ ఉన్నట్టు. ఆయన అన్నాడు నేను రాసిస్తా అనే సమస్య లేదు. ఏమన్నాడు మా రాంబాబు అన్న? ఏమన్నాడు? మొగుడు అన్నాడు. ఏంటి తప్ప? అదేదో సినిమాలో అనలేదా? పవన్ కళ్యాణ్ అనలేదా సినిమాలో? ఇట్లా అంటాడండి. తెలిసి కూడా ఏంటండి వరప్రసాద్ గారు ఒక మాట చెప్పనా? చెప్పండి. రాంబాబు నిన్న మాట్లాడిన మాట కేవలం జగన్ ని సంతృప్తిపరచడానికి మాట్లాడాడు. ఉండొచ్చు. జగన్ అండ్ సజ్జల బ్యాచ్ ని సంతృప్తిపరచడం మాట్లాడాడు. వాళ్ళు జగన్ అంబటి రాంబాబును కూడా రాజకీయంగా అస్థిరత చేస్తున్నారు. రైట్, ఓకే. రాంబాబుకి రాజకీయంగా అస్థిరత క్రియేట్ చేయడం ప్రయత్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఇవన్నీ చాలా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం దీన్ని ఇంకెక్కువ టర్న్ చేయడానికి, దీన్ని జనం దృష్టి మరల్చడానికి ఎక్కువ ఉపయోగించుకుంటాడు దాన్ని కదా. అందరూ అంటే నా కదా అని మీరు దానికి జాగ్రత్తగా మనం కౌంటర్ స్ట్రాటజీ. మెయిన్ స్టేట్ బాగుండాలంటే ప్రభుత్వం పరిపాలన చేయాలి, ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రతిపక్షం విధ్వంసకారిగా ఉండకూడదు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఒక మాట చెప్పేవారు గతంలో. ఈ మధ్యకాలంలో కూడా అనేక దగ్గర పరామర్శకు వచ్చినప్పుడు చెప్తున్నాడు, మనం ఏది విత్తుతామో అదే తిరిగి వస్తుందని. మనం గతంలో చేసిందే ఇప్పుడు వస్తుందా అనేది నాకు అనుమానం. ఏంటంటే నేను చెప్తున్నా సార్, నేను వైసీపీ నుంచే కదా వచ్చా, బీజేపీలో ఉన్నా. ముఖ్యంగా గతంలో ఏది విత్తాం? పట్టాభి తిట్టాడు, బీపీలు పెరిగాయి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని సమర్థించారు. దాని తర్వాత పట్టాభి ఇంటి మీద దాడిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. కానీ దాని తర్వాత జోగి రమేష్ గారు ఏమో మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి పోయారు.
ఇలాంటివన్నీ మనం గతంలో చేసినవి మన రిటర్న్ గిఫ్ట్ గా కర్మ ఫాలోస్ అన్నట్టుగా వస్తున్నాయి. నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఎంటైర్ స్టేట్ కి ఒక బ్రాండ్ వాల్యూ పోతుంది. పరిశ్రమలు 25% ఇన్ ఎంటైర్ కంట్రీలో మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పి లోకేష్ గారు చెప్తుంటే, గణాంకాలు చెప్తుంటే, మీరు ఈ విధంగా ఒకరు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక రప్ప అని మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎన్డీఏ అలయన్స్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. మనకి గొప్ప అవకాశం. మనం రాజధానిని బాగు చేసుకోవాలి, పోలవరం కంప్లీట్ చేసుకోవాలి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉద్యోగాలు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. యువత ఉద్యోగాల కోసం చూస్తుంది. మనం ఏం చేసుకుంటున్నాం? ఒక రకంగా ఈ ఘర్షణపూరితమైన వాతావరణానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అధినేతలకు కానీ మరి జనసేన కానీ మా బీజేపీ కానీ మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే సగం శాంతి భద్రతల సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎలా అంటే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడడం మానేసి, వాళ్ళ గురించి చూపించడం మానేసి, వాళ్ళ గురించి డిబేట్లు పెట్టడం మానేసి, మనం మొత్తం రాష్ట్ర అభివృద్ధి, మనం తీసుకున్న మేనిఫెస్టో, మనం చేసే మంచి పనులు కానీ ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడితే ప్రతిపక్షం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు పార్టీలు పెట్టారు, రేపేదో 1-2 వస్తాయన్నారు. ఎవరున్నప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే ఉండాలి, కానీ విధ్వంసకారి ప్రతిపక్షం ఉండకూడదు. గతంలో చేసినట్టు దీక్షలు చేసుకోండి, ధర్నాలు చేసుకోండి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వం పరిశీలిస్తుంది. పరిశీలించకపోతే జనాల్లోకి వెళ్ళండి. ఇది కానీ రాష్ట్రపతి పాలన పెట్టమంటే ప్రభుత్వాన్ని అంటే శాంతి భద్రతల సమస్య ద్వారా అంటే 5 ఏళ్ళు వద్దా సార్ గవర్నమెంట్ 5 ఏళ్ళు అనేది? అదే కదా రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నాడు. ఏందండి మీరు ఏం మాట్లాడుతున్నారు? పైగా మీ దగ్గరికి వస్తున్నారు దరఖాస్తు పట్టుకుని రాష్ట్రపతి పాలన పెట్టండి. మా దగ్గర కనకండి సార్, పైన కింద ఉన్నది విత్ టీడీపీ అండ్ జనసేన బీజేపీ నుంచి సార్ హోమ్ సెక్రటరీకి ఇస్తారు, రాష్ట్రపతి గారికి ఇస్తారు. హోమ్ సెక్రటరీ ఎక్కడ ఉంటారు? కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు. అంటే మీ దగ్గరికే కదా వస్తున్నాడు. మీరు చేస్తారని నేను అనట్లా, కానీ ఆయన ప్రభుత్వమే వద్దు రాష్ట్రపతి పాలన పెట్టండి అని ప్రభుత్వం వచ్చిన 15వ రోజు నుంచే మొదలెట్టినాడు కదా. నేను అనేది అది. సో ఎనీవే గఫూర్ గారు ఫైనల్లీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసలు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఆయన ఎన్ని రకాల ట్రై చేయాలో అన్ని రకాల ట్రై చేస్తాడు. ఖచ్చితంగా రేపు గుంటూరు యాత్ర, ఎల్లుండి ఇబ్రహీంపట్నం యాత్ర మాస్ మసాలా ఫుల్గా ఉంటుంది. ఆయన ఎవరిని రెచ్చగొట్టాలో, ఎవరిని ఎక్కడ గిల్లాలో బాగా తెలిసి గిలుతాడు. సో మీరు ఏమైనా సలహా ఇస్తారా ప్రభుత్వానికి? ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోరైనా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోడు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇండ్ల మీద దాడులు చేయడం తప్పు అని చెప్పినాం మేము. అవును, భౌతికంగా దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అనేసి మా స్టాండ్ చెప్పాము. రేపు జగన్మోహన్ రెడ్డికి మేము ఇచ్చే సలహా ఏంటంటే, అయితే ఈ సలహా అతను వింటాడా వినడా నాకెందుకు, అయితే గవర్నమెంట్ మెన్ ఎంతమంది పోతారని దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి. టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ బాధ్యత అది. కాబట్టి అయ్యా నువ్వు పో, పలకరించు, నువ్వు పరమార్చే అభ్యంతరం లేదు. కానీ 50 మంది పోతారా, 20 మంది పోతారా, మీరు వేలాది మందిని తీసుకొని పోవడం అని మాత్రం ఇది మంచిది కాదు. ఇది లా అండ్ ఆర్డర్ మేము గవర్నమెంట్ గా పర్మిట్ చేయము. మీరు ఎంతమంది పోతారు చెప్పండి, అంతమంది మీరు పోయేస్తారండి. ఏం మాట్లాడతారండి, ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారో మీ ఇష్టము. ఆ రకంగా రెచ్చగొట్టి కార్యకర్తల్ని మరొక ఫేజ్ కంటిన్యూ కావడానికి ఇప్పుడు, ఎందుకంటే రేపు ఒక 2-3 వేల మంది వస్తారు, వాళ్ళందరిలో బాగా రెచ్చగొడతారు, పోయేవాడే ఇంకోటి ఏం చేస్తారు. కాబట్టి ఇది శాంతి భద్రతలు కాపాడడానికి మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది పోలీసు ఆయన నోటీస్ తీసుకొని పోవాలా, రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. అది ఆయనకు చెప్పే ఇప్పుడు మన వరప్రసాద్ గారు చెప్తున్నారు, కానీ ఎవరింటాడు ఈ కాలంలో, రెచ్చగొట్టడమే కార్యక్రమంగా మారిపోయింది. వింటే మంచిది, సంతోషం. రెండవది ఏమిటంటే, నిన్న పార్లమెంట్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని నిన్న పార్లమెంట్ లో ప్లే కార్డ్స్ ప్రదర్శించారు వాళ్ళు. అవును, రాష్ట్రంలో వాళ్ళు దే ఆర్ క్లియర్. అందుకోసం మనం నా పాయింట్ ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ విషయంలో అందరము జాగ్రత్తగా ఉండి, ఇది ఏదైతే చట్టరీత్యా తీసుకోవాలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే తప్ప దీన్ని పరస్పరం భౌతిక యుద్ధంగా మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. అటువంటి గవర్నమెంట్ వైపు నుంచి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలా.
పోలీసులు ఆ తగిన యంత్రాంగము అవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నా. లాస్ట్ లో ఒకే మాట అని చెప్పేదంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు రవిచంద్రారెడ్డి, నేను హిందూ మతాన్ని గాని హిందూ దేవతల్ని గాని సార్ దాని మీద ఎప్పుడూ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అప్పుడే చెప్పాను, నేను అప్పుడే వద్దొద్దు మీరు చెబితే మళ్ళీ ఏదో కాదు మీరు చెబితే దానికి క్లారిఫికేషన్ అనే దానికి కూడా వాల్యూ ఉంటుంది సార్. మీరు చెప్పకండి దయచేసి, ఎందుకంటే మీరు ఆనందానికి ఎందుకు చెప్పడం. నేను రవి గారికి నేను బ్రేక్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. నో దట్స్ నాట్ పాయింట్ సార్. మీరంటే ఆ గౌరవము ఆ మర్యాద మాకు చాలా ఎక్కువ ఉంటుంది సార్. 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని. సో ఒకవేళ మీరు నొచ్చుకుని ఉంటే ఐఎమ్ సారీ. అంటే ఏం లేదు, నేను నచ్చుకున్నా. ఇవన్నీ మామూలే సార్. మీరు రిలీజియస్ కలర్ ఇవ్వలేదు, గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇవ్వరు, అందులో సందేహం లేదు. ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, అది కూడా నేను అర్థం చేసుకున్నా ఆయన మిస్అండర్స్టాండింగ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, రవిచంద్ర రెడ్డి గారు, వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.